విశాలంగా ప్రజలందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరికి ఏదన్నా తన బాధలు చెప్పుకోవడానికి ఆ రోజులలో రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైతే భూమి తీసేసుకున్నారో వాళ్ళ వ్యతిరేకంగా మాకు అన్యాయం జరుగుతుంది, మా తాత ముత్తాతల భూములు మా నాన్న పేరు మీద ఉందని, ఒక ఆమెనేమో మా మామ పేరు మీద ఉందని, ఇలాంటి సమస్యలు ఎప్పుడో చెప్పడానికి వస్తే గత ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు లేకుండా రైతు అయ్యా నా పంట పొలం ఉండిపోయింది, నేను ఎట్లా బతకాలంటే కూడా కొందరు చనిపోవడం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రగతి భవన్, ప్రజాభవన్, అది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాపల్లిగా పెట్టి ఉన్న అడ్డంకులన్నీ తీసి ఎవరైనా పోయి కలవచ్చు అన్నారు. ఆ తర్వాత మా మహేష్ కుమార్ గౌడ్ గారు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా అక్కడనే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతి మంత్రి వారానికి ఒకరు రావాలనే ఆలోచనతో అందరినీ పిలవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. కొందరు పనులు అవుతున్నాయి, కొందరు పెండింగ్ లో ఉంటున్నారు. పెండింగ్ లో అంటే ఇమీడియట్ గా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కేసులు, కొన్ని కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని మీద మీరు ఏం చేయలేని పని. కానీ కొందరికి కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయి, కొన్ని కోర్టులో కేసున్నా వాళ్ళు పేద ప్రజల గురించి వాళ్ళు లాయర్లు పెట్టుకోలేరు. కాబట్టి అలాంటి కేసులు కూడా గవర్నమెంట్ కూడా కొట్లాడాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఇవాళ జరిగినటువంటి మా పిసిసి ఆదేశం ప్రకారం మరి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చాలా వరకు భూముల పంచాయతీ, అదేవిధంగా 2 బెడ్రూమ్ పంచాయతీ, కొందరు ఏమో మాకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నది కానీ మాకు అక్కడ పెద్దదారు రియల్ ఎస్టేట్ వాళ్ళు భయపెట్టించేసి మా భూములు తీసేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా పట్టించి ఒక ముస్లిం అతనైతే ఏడవడే మొదలు పెట్టాడు. అయ్యా ఇది నా దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి, నేను ఇప్పటిదాన్ని నాకు పట్టా భూమి ఇప్పటి వరకు నాకు పట్టాలు ఇస్తలేరని ఆవేదనతో సంస్థను చంపండి, లేకపోతే నన్ను పోలీసు అరెస్ట్ చేయండి, నేను అందులోనే జైల్లోనే వస్తా అని చెప్పడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వాస్తవాలు చెప్పాలంటే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇలాంటి ఇన్సిడెంట్ చాలా తక్కువ ఉన్నాయి, మన దగ్గర ఈ ఇన్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆ రోజులలో ఏది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆనాడు ఏది పటేల్ పట్వారీ సిస్టమ్ ఉండే. పటేల్ పట్వారీ అనేవాడు ఏముంటుండే ఆ ఊళ్ళోనే ఉంటుండే, ఆ ఊళ్ళోనే ఎవరి భూమి సర్వే నెంబర్ ఎవరిది, ఎవరి భూమి ఎవరి ఇల్లు అని తెలుస్తుండే. కానీ ఆయన బీసీల గురించి బాగా పోరాడిండు. కానీ ఆయనకు ఒకరు ఎవరో ఒకరు మరి తెలిసి చెప్పిర్రా తెలియక చెప్పారు, సార్ ఈ భూములంతా దొరలు ఈ పటేల్ పట్వారీలే తినేస్తున్నారని ఆయనకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే ఇవాళ ఇన్ని తగాదాలు అవుతుంది. ఏ ఊర్లో ఉండేటోడు పటేల్ కానీ పట్వారి కానీ అక్కడ ఉన్న సర్వేర్ కానీ అక్కడే ఆ ఊర్లోనే ఉంటుండ్రు. కాబట్టి వాళ్ళు ఎలాంటి తప్పుడు పని చేయకపోతురు. అరే తంతరా పోయి నరసింహారెడ్డి తంతరా లేకుంటే అహ్మద్ హుసేన్ తంతరా ఎవరు భూమి ఉన్నా వాళ్ళు తప్పులు చేయదు. ఏ సర్వే నెంబర్ ఉంటే అదే సర్వే నెంబర్ ఉంటుండే. ఇప్పుడు కొత్తగా ఏమైతుందంటే ధరణి అనే కార్యక్రమంలో ఇలాంటి అవకాశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తండ్రి పేరున్న అత్త పేరున్న పక్క భూమిని ధరణిలో మార్చేసుకొని ఒరిజినల్ ఏదైతే మన పట్టా కాయిదా ఇవ్వాలని నాకు తెలుసు. ఒక ఇష్యూలో నేను పోయిన పేపర్లో వచ్చిండే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ సూర్యాపేట పోయినా, ఏది మన ప్రభుత్వం రాకముందే అక్కడికి పోయి నేను చూసిన ఏదంటే ఒక అమ్మాయి పేరుకోల అమ్మాయి, ఆమె నా మామ పేరు మీద ఉంది భూమి నాది అని ఎరుకలో అక్కడక్కడ పనులు చేసుకొని పోతే పక్కకు ఉన్నటువంటి వేరే ఎవరైతే బీసీ నాయకులు ఆ భూమి 2 ఎకరాల 12 గుంటలు 5 గుంటలు కబ్జా చేశారు. నేను ఇప్పటికి 5-6 సార్లు పోయినా న్యాయం జరుగుతలేదు. అదేవిధంగా గతంలో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు 1981లో దున్నే వాడికే ఇచ్చింది. ఆనాడు పివి నరసింహరావు గారు దొర దగ్గర 1000 ఎకరాలు ఉన్నాయి, దాన్ని తప్పనిసరిగా పేద ప్రజలకు వచ్చాలనే ఆలోచనతో ఆనాడు పివి నరసింహరావు ఇందిరాగాంధీ చెప్పడం వల్ల భూ సంస్కరణ అమలైనాయి. ఆ రోజులలో ఇచ్చిన ఇనాం భూములు కానీ దున్నేవాడికే భూములు కానీ ఆనాడు కూడా ఇచ్చినటువంటి భూములు దొంగ సంతకాలు చేసి ఆ భూములన్నీ కాజేస్తా ఉన్నారు. కనుక నా ఉద్దేశంలో ఇవాళ ఎక్కువ కేసులు అవే వచ్చినాయి.
కొన్ని ఏమో 2 బెడ్రూమ్ కేసు వచ్చింది. సిటీలో అయితే 2 బెడ్రూమ్ ఒక కొత్త రూల్ పెట్టారు మా ప్రభుత్వం. 10,000 కట్టాలి, ఆ తర్వాత లాటరీలో వెళ్తే వెళ్ళాలి. కానీ అదే జిల్లాలలో మాత్రం అధికారాలు శాసనసభ్యులకు ఉన్నది, అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఉన్నది. ఇక్కడ మాకు ఏ అధికారం లేదు. ఏదంటే లాటరీలు వెళ్తేనే జరగాలి. కొన్ని ఆ లాటరీలో కూడా 10,000 కట్టాలి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, అయ్యా 80 గదాలు ఉంది నాకు బోర్డు వల్ల, నాకు పర్మిషన్ ఇస్తలేరు అంటుంది. కనుక ఇలాంటి సమస్యలు ఎక్కువైనాయి. కనుక అన్నిటికంటే ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో న్యాయం జరగాలి. వారు ఒకే భూమిని నలుగురు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు సర్వే నెంబర్ చూడరు, ల్యాండ్ మీద పోయి వీళ్ళదా చూడరు. చార్మినార్ అమ్ముతున్నాం అంటే అమ్ముతున్నాం, కొంటున్నాం అంటే కొంటున్నాం. ఆయన ఫీజే తీసుకుంటుండ్రు, ఇక ఆయన మిగతాది అవసరం లేదు. కనుక ఇలాంటి సమస్యల మీద రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఏది ధరణిలో జరిగిన అన్యాయాన్ని మనం దాన్ని మార్చాలంటే మనకు పటిష్టమైనటువంటి చట్టం తేవాలి. అదేవిధంగా కేవలం డబ్బులే ముఖ్యం కాదు. ఒక భూమిని నలుగురు సేమ్ ఆఫీసులోనే ఒకే భూమిని నలుగురికి రిజిస్ట్రేషన్ చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. మా అంబర్పేటలో కూడా అదే జరిగింది. ఒక భూమి నలుగురికి అమ్మేడు, నలుగురు అదే ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో వాళ్ళే సర్వే చేయాలి. సర్వే నెంబర్ అది, దీన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ అదేం చూస్తలేదు సార్. మాది ఒకటే, మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, డబ్బులు తీసుకుంటూ ఉంటాం. అందులో కూడా మార్పు రావాలి. ఎవడన్నా భూమి కొంటున్నారా, అమ్ముతుంటే వానికి ఒక 15 రోజులు 20 రోజులు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత స్పాట్ మీద పోవాలి. స్పాట్ లో పోయి చూడాలి, ఇది భూమేనా, రైట్ ఎవడు, లెఫ్ట్ ఎవడు, నార్త్ ఎవడు, సౌత్ ఎవడు అని తెలుసుకొని ఆ భూమిలో పోయి ఇది నిజంగా ఈయన భూమేనా అని అడిగినాడు. ఇలాంటి పంచాయతీలు ఉన్నాయనేది నా ఉద్దేశం. నేను బాగా స్టడీ చేసిన, గతంలో కూడా నేను పోయినా. ఏది కీసరా దారిలో ఆడ కూడా ఇలాంటి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా చనిపోయిన దొంగ సంతకాలు చేసి మళ్ళా దొరలే తీసుకుంటున్నారు. కనుక దీని మీద ఎక్కువ కేసులు మాకు వచ్చేటివే. ఒక కేసు వచ్చింది, ఒక కార్యకర్త వచ్చి సార్ మాకు పదవి కావాలి, చైర్మన్ కావాలి అంటే నేను అన్నా ఇది చైర్మన్లు ఇచ్చే కాదురా బాబు, పేద ప్రజలకు ఇండ్లు కావాలన్నా, వాళ్ళతో భూములతో ఉన్నా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఏదన్నా ఉంటే మహేష్ కుమార్ గౌడ్ కలవండి, ముఖ్యమంత్రిని కలవండి అని చెప్పాడు. కానీ మేజర్గా వచ్చినాయి, మేజర్ అన్నీ కూడా భూముల సమస్యనే. కొందరైతే ఏండ్ల తరబడి తిరుగుతున్నారు, ఇళ్ళ మీన్రు, వాకిల మీన్రు. కానీ కోర్టులు కూడా తిప్పే కార్యక్రమం ఉంది. కింది స్థాయిలో ఎప్పటి వరకు అయితే గట్టించగలిగినటువంటి లా తీసుకొస్తే, గతంలో ఏముంటుంటే పటేల్ పట్టువారి తప్పు చేయకపోతుంటే అరే నేను చేస్తే ఊరోళ్ళంతా తద్దురనే భయపడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఎంఆర్ఓలను పెట్టుడు, ఎంఆర్ఓ పోతున్నాడు, సర్వే నెంబర్ 23, 24 చేస్తున్నాడు, ఇక వాడు తిరుగుతూనే ఉంటాడు. మళ్ళీ ఇంకోసారి ఎంఆర్ఓ వస్తాడు. అంత కరప్షన్ జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏదైనా మార్పు జరగాలి. అన్నిటికంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎవరైనా పెట్టుకున్నా, హనుమంతరావు పెట్టుకున్నా, అదేవిధంగా మసూదన్ పెట్టుకున్నా, కొన్నటోడుకున్నా, అమ్మేటోడు ఉన్నా, ఆ స్పాట్కి పోయి ఇది నిజమైన ఆయన భూమి అని చూసుకున్న నాడే న్యాయం జరుగుతుంది. లేకపోతే కర్ణాటక ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ లేవు, మన దగ్గరనే ఎక్కువనే. కాబట్టి దానికి తప్పనిసరిగా శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నాడు ఏదో మార్పు చేస్తుంటుంది. కానీ 1.5 year అయిపోయింది. ఇవాళ కూడా ధరణి చేసిన తప్పులే సరిదిద్దలేకపోతున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారి చేతిలో కొన్ని ఉన్నా తప్పనిసరిగా న్యాయమైన ఇష్యూ ఉంటే పట్టాలు వాళ్ళకి ఇస్తే ఇలాంటి తగాదాలు ఉండవు. పాపం పేద ప్రజలు తిరుగుతూ నాకే బాధ అనిపిస్తూ ఒకడైతే ఏడుస్తుండే ముస్లిం సార్, నేను ఎన్నేళ్ళ తిరుగుతున్నా, నా భూమి కేసులో నడుస్తుంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారంటుండే. ఇంతకంటే అన్యాయం ఉన్నదా? కోర్టులో కేసు తెలుసుకోవాలి కదా, ఈ సర్వే నెంబర్లో కేసు ఉన్నదా తెలుసుకోకుండా నువ్వు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తావండి? ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి తప్పులు నాకు అవకాశం ఇచ్చాను. నేను ఎన్నో రోజుల నుంచి నేను చూశాను, అన్యాయం జరిగిపోతున్నది ధరణిలో అని చెప్పిన. కానీ భూభారతి వచ్చింది, భూభారతిలో కఠినమైనటువంటి సెక్షన్ పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకే భూమి ఎప్పటికప్పుడు అది ఇవాళ ఇంతకుముందు అంటే టైప్ చేసేది కాపీది ఇప్పుడు కంప్యూటర్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. ఫలానా సర్వే నెంబర్కు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయింది, అది కూడా చూస్తలేరు రిజిస్ట్రేషన్ ఆఫీసులో. కేవలం తీసుకోవడం, వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏది డెవలప్మెంట్ చేయాలి, మూసీ కానీ, ఏది న్యూ సిటీ కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కానీ ఆయన బాగా చేస్తుంది. కానీ భూముల తగాదాలు కొంత, ఎందుకంటే నేను అడ్వైజర్ టు ది ఓబీసీ,
అప్లిప్మెంట్ పోయిన నేను గురుకుల స్కూల్ చూశాను, ఎంత బాగున్నదంటే షూ మేమే ఇస్తున్నాం, బూట్లు మేమే ఇస్తున్నాం, బట్టలు మేమే ఇస్తున్నాం, బెడ్షీట్ మేమే ఇస్తున్నాం, ఆఖరుకు బ్రేక్ఫాస్ట్ కూడా మేమే ఇస్తున్నాం. నేను నిన్న పోయి నుండి మహబూబ్ నగర్ లో పక్కన ఏది మహాత్మా జ్యోతిరావు అని బాగా తీసుకుపోయినాం. అక్కడ చూసిన అందరు పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు. ఆడేటందుకు కూడా స్థలం ఉంది, పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు, ఖోఖో ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు. కనుక ఇవన్నీతో పాటు ఈ భూమి సమస్యనే ఎక్కువైంది. ఈ భూమి మీద కొంత ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని ఎక్స్పర్ట్ కూర్చోబెట్టి ఎవరైతే భూములలో సర్వే నంబర్లో ఏ విధంగా దానికి కట్టుదిట్టమైన చేయకపోతే ఈ ఎంఆర్ఓలు వస్తారు, ట్రాన్స్ఫర్ అవుతుంది, వెళ్ళిపోతారు, పోయినప్పుడు వాడు తీసుకుపోతారు, వీడు తీసుకోవాలి. ఒరిజినల్ రైతు మాత్రం అన్యాయం జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.